హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. డిసెంబర్ నెల కన్యారాశి వారికి ఫలితాలు. డిసెంబర్ నెలలో కన్యారాశి వారు ఎవరూ నమ్మలేని సంఘటనలు జరగబోతున్నాయి. ఏంటో కన్యారాశి వారు ఈ డిసెంబర్ నెలలో ఎక్కువగా లాభాలను పొందబోతున్నారు, నష్టాలు పొందబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కన్యారాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో గనక మిస్ అయితే మీ ఎంత దురదృష్టవంతులు ఇంకెవరు కూడా ఉండరు. మరి డిసెంబర్ నెలలో ఏం జరగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోనికి వస్తే కన్యారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా చూద్దాము. రవి డిసెంబర్ 16న ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 6న కన్యా రాశిలోనికి సంచారం చేస్తాడు. అలాగే బుధగ్రహం డిసెంబర్ 16న వృశ్చిక రాశిలో వక్రత్యాగం చేస్తాడు. శుక్రుడు డిసెంబర్ 3న మకర రాశిలోనికి వెళ్తాడు. మళ్ళీ డిసెంబర్ 29న కుంభంలోనికి ప్రవేశిస్తాడు. వృషభ రాశిలో వక్రించి ఉన్నాడు. శని కుంభంలో సంచారం చేస్తాడు. మీనరాశిలోనికి రాహు కన్య రాశిలో కేతువు సంచారం చేస్తాడు. డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు. ఈ గ్రహాల సంచారం కన్యారాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. కన్యారాశి వారి అధిపతి కుజుడు చక్రంలో ఉన్న రాశి అధిపతి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదములు, హస్తపాదము 2, 3, 4 పాదములు మరియు చిత్త 1, 2వ పాదము జన్మించిన వారు కన్యారాశి వారికి చెందుతారు. కన్యారాశి వారి వ్యక్తిగతము, సామర్థ్యము, దూరదృష్టి గల ఎదుటి సాధించి సామర్థ్యం ఉంటుంది. కన్యారాశి వారికి ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించే మనసు బాధపడుతూ ఉంటుంది. తమను గుచ్చి ఇతరులను ఏమనుకుంటున్నారు అని ఎక్కువగా జ్ఞానిస్తూ ఉంటారు. కన్యారాశి వారు నడి వయసులో ఉన్న అతి ఆలోచించడం, మిత్రులను గురించి చెడ్డగా ఆలోచించుట, వారిపై వారే జాలి పడుట వంటి లక్షణాలు వీరికి ఉంటాయి. ఇతరులపై క్షమించడం, పెద్దవారి వయస్పర పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ చూసుకోపడుతూ ఉంటారు. మిత్రుబంధం బయటపడి బాధ్యత నెత్తువిన వేసుకుంటూ ఉంటారు, బాధపడతారు. మీరు ఇది జాతకం ప్రకారం కుజ గ్రహంలో వ్యాపారం కలిసి వస్తున్న ఈ డిసెంబర్ నెలలో కన్యారాశి వారి గ్రహాల సంచారం బాగా ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఈ నెల మీకు ఎవరైతే వ్యక్తిగతంగా ఉన్నారో వారు మీకు సహాయకరంగా ఉంటారు. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మీరు ఈ పనులను కలుగజేసుకుంటే అన్నీ కూడా తొలగిపోతాయి. గట్టి వాతావరణం ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితం ఉన్న ఇబ్బందులన్నీ తొలగే అవకాశం ఉంది. వివాహమైన వారు వేరొకరు మరో సమయాన్ని గడుపుతూ ఉంటారు గురించి ఒకరినొకరు తెలుసుకుంటూ ఉంటారు. భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడపడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. పని నుండి మంచి ఇంటికి త్వరగా రావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇందులో విజయం సాధిస్తారు. కొత్త వాహనాలు కొనడానికి లేదా మీ దగ్గర ఉన్న వాహనాలను అమ్మడానికి ఇది తగిన సమయం. ఇంటి నిర్మాణం పెట్టడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఏ వస్తువును కొన్నా, ల్యాండ్ కొన్నా ఇవి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. అలాగే ఇల్లు అమ్మాలి అనుకునేవారు కూడా ఇది గనక మంచి సమయం అని చెప్పచ్చు. ఆస్తులు పంచి ఇవ్వడానికి ఇది కలిసి వచ్చే కాలం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి జూన్ నెల కలిసి వస్తుంది. ఉద్యోగులకు ఇది బాగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉద్యోగులైన సమస్యలు ఉండే వారు తగ్గిముఖం పడతాయి. మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా లభిస్తుంది. ఈ పని ప్రారంభించిన ఆనందంగా ప్రారంభిస్తారు. తోటివారి సహకారాలు ఉంటాయి. ఎటువంటి ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తెలివితేటలు, మీ సామర్థ్యంతో వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఆశించిన దానికి మించిన ధనవృత్తి విజయం సాధిస్తారు. రుణ బాధలు తగ్గుతాయి. శత్రువు మీద కూడా విజయం సాధించగలుగుతారు. మీ యొక్క రియల్ ఎస్టేట్ కెరియర్ గురించి అది ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. పనికిరాని ఆలోచన చేయడం వల్ల మీ యొక్క మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ నెలలో అతి ఆలోచన చేయకండి. ఎలాగోలా మీకు ఈ నెల కలిసి వచ్చే కాలంగానే ఉంది. కాబట్టి మీరు దేని గురించి దిగువ చెందకు అవసరం లేదు. స్త్రీలతో వీలైనంత వరకు తక్కువగా మాట్లాడండి. పరిచయం లేని స్త్రీలతో మాట్లాడడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరే కొత్తగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఇప్పుడు ఈ తప్పులు చేయకుండా వీలైతే సరే జాగ్రత్తగా చూసుకుంటూ అలాగే జీవితంలో అభివృద్ధి చేస్తారు.
వ్యాపారస్తులు ఒకరితో ఒకరు జాగ్రత్తగా ఉండాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి మంచి ఒకరి ఆలోచన మరొకరికి షేర్ చేసుకుంటూ వ్యాపార అభివృద్ధిలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి. వృత్తి, వ్యాపార స్థలం ఇతరులకు బాగా కలిసి రావడానికి ఉంటుంది. అలాగే మీరు కష్టకాలంగా వచ్చినప్పుడు వారు కూడా మీ సమయాన్ని అందజేస్తారు. మీ యొక్క మాట తీరు ఇతరులకు ఎంతో ప్రేమగా ఇస్తుంది. అందరికీ ఆకట్టుకుంటారు. విద్యార్థులైతే ఈ నెల లాభంగానే ఉంది. కొంత విషయం నేర్చుకోవాలి అని ఆసక్తిగా పెరుగుతుంది. చదువుకున్న ఆసక్తి పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఈ నెల శుభ ఫలితాలు కలుగుతాయి. రెండవ వివాహం కూడా చేసే ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాల వల్ల మీ మనసు ఎంతో తృప్తి చెందుతుంది. విందు భోజనాలకు వెళ్ళే అవకాశం ఉంది. వ్యాపారం అభివృద్ధి కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది తగిన సమయం. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఆర్థిక పరంగా బాగా జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. డబ్బులను ఎక్కువగా సేవ్ చేయడానికి చేస్తారు. ఈ నెల కన్యారాశి వాళ్ళు ఖర్చును తగ్గించుకునే డబ్బు పొదుపు చేసే ప్రయత్నాలు చేయండి. అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఈ డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. మధ్యవర్తి వ్యవహారంలో ఉండడం వల్ల మంచిది కాదు. మీరు అసలు కలిసి రాదు కాబట్టి మధ్యవర్తి అంటే నష్టపోయే అవకాశం ఉంది. దైవ శక్తి ఈ నెలలో కన్యారాశి వారికి ఎక్కువగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం కూడా ఉంది. సమయంలో మీ స్నేహితులకు కూడా మీకు మంచి లాభాలు ఇస్తారు. మంచి ప్రేమతో ఇస్తారు. మీకు కష్ట సమయంలో అందుబాటులో ఈ నెల మీకు శ్రీ సౌభ్య సంతానం కలుగుతుంది. ఇతరులకు మీ విలువ తెలుసుకునే బాగా చేస్తారు. మీరు ఈ నెల అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తారు. మీ పైన నింద ఆరోపణలను తొలగే ప్రయత్నం చేస్తారు. ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే అవమానిస్తున్నారో వారు మీ టాలెంట్ని గుర్తిస్తారు. ఈ నెల జీవితం హాయిగా ఉంటుంది. సంతోషంగా ఉంటుంది. నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. ఇంకా ఈ నెల కన్యారాశి వారి పరిస్థితి పరంగా కొన్ని ఊహించని లాభాలు కలుగుతాయి. ప్రభుత్వం నుండి కానీ గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి కానీ డబ్బులు పొందుతారు. ఈ నెల మీకు పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. కానీ మీరు మత్తు పదార్థాలను దూరంగా ఉండాలి. ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మత్తు పదార్థాలను బయటకి ఫుడ్ దూరంగా ఉండాలి. కన్యారాశికి చెందిన స్త్రీ పురుషులిద్దరికీ కూడా వర్తిస్తాయి. ఈ నెల మీరు ఈ అనారోగ్య జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు ఎదురవుతాయి. చర్మకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనారోగ్య సమయంలో తగ్గించుకోవడానికి జాగ్రత్తగా ఉండండి. భోజనం చేసేటప్పుడు తినడం వల్ల ఈ అనారోగ్య దెబ్బతింటుంది. కాబట్టి చల్లటి ఆహార పదార్థాలను తినకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మందు తాగకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కెరియర్ లాంజ్ దూరంగా బైక్ డ్రైవ్ చేయకండి. ఈ నెల మీ రాశిలో కేతు మొదటి ఇంటిలో ఉన్నాడు. దీని కారణంగానే మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోబోతున్నారు. గురువు 9వ ఇంటిలో ఉన్నాడు. శని 6వ ఇంటిలో ఉన్నాడు. కేతువు 3వ ఇంటిలో ఉన్నాడు. కుజుడు వక్రించి సంచారం చేయటం వల్ల ఈ నెల మీకు మీ తోబుట్టువులతో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. వారితో సాధ్యమైనంత వరకు గొడవ పడకుండా ఉండి కుజుడి అనుగ్రహం ఈ నెల మీకు జీవన ఆధారం మార్పులు వస్తాయి. శని 6వ ఇంటిలో ఉండడం వల్ల కెరియర్ పరంగా విషయాలను పొందుతూ ఉంటారు. శుక్రుడు డిసెంబర్ 2 నుండి 28వ ఇంటిలో ఉండడం వలన ఉంటాడు. ఈ సమయంలో మీరు ఏదైనా బెట్టింగ్ చేస్తే లాభాలు వస్తాయి. డిసెంబర్ 29వ తేదీన శుక్రుడు ఇంటిలోనికి వెళ్తాడు. శుక్రుడు 6వ ఇంటిలోనికి వెళ్ళడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఇది కొంత మేలు మీకు అనారోగ్యం కలిగిస్తుంది. అయితే కుజుడు ఎలా చివరిలో తన ఇంటిని మారుస్తున్నాడు కాబట్టి ఈ నెల మీరు తగిన లాభాలను వృధా ఖర్చు చేయకుండా పొదుపు చేయండి. అప్పుడే మీ ఆర్థిక పరంగా ఏ సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు. మొత్తం మీద ఈ నెల మీకు బాగానే ఉంటుంది. అయినప్పటికీ మీరు కొన్ని పరిహారాలను పాటిస్తే అప్పుడు మీకు మరిన్ని శుభ ఫలితాలను కలుగుతాయి. కన్యారాశి వారు ఈ నెల వెంకటేశ్వర స్వామి వారిని ఆదరించిన వెంకటేశ్వర స్వామి వారికి నిష్టగా పూజ చేసిన తులసి నైవేద్యం సమర్పించిన కన్యారాశి వారికి ఈ డిసెంబర్ నెలలో వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే శుభ ఫలితాలను పొందుతారు. ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.